హలో వ్యూవర్స్, కొత్త సంవత్సరం రాబోతుంది. మరి నేను మీ అందరికీ నేర్పిస్తానన్న కొత్త ఫీల్డ్స్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారు కదా. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వాటిపైన వీడియోస్ చేయలేకపోయాను. కానీ ఈ నూతన సంవత్సరం నుంచి కంటిన్యూగా వీడియోస్ మాత్రం చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా అసలు ఏమనుకుని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అని మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను సుమారుగా ఒక 20-30 రకాల ఫీల్డ్ లో టాప్ లో పనిచేశాను. మరి ఒక 60 నుంచి 70 స్కిల్స్ నా లోపల ఉన్నాయి. అంటే డిఫరెంట్ వర్క్స్ సంబంధించినవి. ఇవన్నీ కొంతమందికి నేర్పిస్తే వారికి ఒక ఉపాధి దొరుకుతుంది అనే ఒకే ఒక చిన్న ఆలోచనతోటి మన ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మామూలుగా చాలా మంది MBA లేకపోతే దానికంటే పెద్ద పెద్ద చదువులు చదివి బిజినెస్ లో దిగుతారు. కానీ బిజినెస్ అనేది కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది, కొంతమందికి ఎంత చదివినా రాదు. అలాంటి బిజినెస్ గురించి మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారు. అలా మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారని నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? ఎందుకంటే నా ఛానల్ ని మీరు వాచ్ చేస్తున్నారు అన్నప్పుడే మీలో ఖచ్చితంగా బిజినెస్ చేయాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి నా ఛానల్ ని వాచ్ చేస్తున్నారు. మరి ఈ బిజినెస్ చేయాలన్న ఆలోచన మీకు వచ్చింది కరెక్ట్, కానీ ఏ బిజినెస్ చేయాలి అనేది మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు. ఏది అర్థం కాలేదు కాబట్టి నా ఛానల్ చూస్తున్నారు. నేను మీకు ఒక గైడెన్స్ ఇవ్వగలను అన్న హోప్ మీకు ఉంది కాబట్టి వాచ్ చేస్తున్నారు. ఇక మ్యాటర్ లోకి వెళ్దాం. వ్యాపారం అంటే ఏంటి, ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే ఏంటి? వ్యాపారం అంటే ఒక చోట మనం షాప్ లాంటిది పెట్టుకొని అందులో సమ్ ఐటమ్స్ అంటే వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువుని మనం పెట్టి వాటిని అమ్మడం, ఇది వ్యాపారం. ఇది ఒక్క చోటు నుండి మాత్రమే చేస్తుంది. ఏ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చుకొని అమ్మడానికి మనం పెడతాం. కస్టమర్లు ఆ ప్రాంతానికి అంటే మనం పెట్టిన షాప్కి వచ్చి ఐటమ్స్ని కొనుక్కొని మనకు మనీ పే చేసి వెళ్ళిపోతారు. ఇది షాప్. దీన్నే వ్యాపారం అని కూడా అంటారు. ఇక రెండవది ప్రొఫెషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెయింటర్ అనుకోండి, పెయింటర్ కి షాప్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ షాప్ ఉందనుకోండి, వాళ్ళు రీడియం ఆర్ట్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్స్ రాయడము ఇలాంటివి చేస్తారు. అసలైన పెయింటర్స్ అంటే టాప్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళకి షాప్స్ ఏమీ ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆన్లైన్ లో వాళ్ళు గీసిన పెయింటింగ్స్ అమ్మడము లేదా సమ్ ఎగ్జిబిషన్స్ లాంటివి పెడతారు. అలాంటివి పెట్టి వాళ్ళు వాళ్ళ పెయింటింగ్స్ అమ్ముకుంటారు. ఒక షాప్ ఉన్న పెయింటర్ ఒక మంచి పెయింటింగ్ చేసి దాన్ని అమ్మాడు అనుకోండి, అది 1000-2000 కంటే ఎక్కువగా వెళ్ళదు. అదే ఒక ప్రొఫెషనల్ పెయింటర్ వచ్చేసి ఒక ఎగ్జిబిషన్ పెట్టి అందులో తన పెయింటింగ్స్ ని అమ్మాడు అనుకోండి, అవి సుమారుగా 50,000, 1,00,000, 2,00,000, 60, 70, 80 కోట్ల రూపాయలకు పోయిన పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఇదే ప్రొఫెషన్. ఇప్పుడు వ్యాపారానికి ప్రొఫెషన్ కి మధ్యలో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఎలాంటిది అంటే వ్యాపారి లాభాలు తక్కువగా ఉంటాయి, ప్రొఫెషనల్ లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎలా అంటే ఒక వుడ్ షాప్ ఉంది. ఒక వుడ్ షాప్ వ్యాపారి దగ్గరికి వుడ్ వర్క్ చేసి ఒక పర్సన్ వచ్చాడు. ఈ వుడ్ షాప్ అతన్ని నాకు చెక్క కావాలని చెప్పి అడిగాడు. ఆ చెక్క ఇతడు ఒక 1000 రూపీస్ అమ్మాడు అనుకోండి. ఆ వ్యక్తి ఈ వుడ్ ని తీసుకెళ్లి దాన్ని కార్వింగ్ చేసి దాన్ని అందంగా తీర్చిదిద్ది ఒక తలుపుగా మార్చాడు. దాన్ని అతడు 5,000 రూపీస్ కి ఒక ఇంటికి ఫిక్స్ చేశాడు. ఇప్పుడు మనకి ఈ వుడ్ అమ్మిన వ్యక్తికి ఎంత వచ్చింది లాభం? అందులో 200-300 లాభం వస్తుంది. కానీ దాన్ని తన తెలివితోటి ఒక అందమైన వస్తువుగా తలుపుగా మార్చి అమ్మిన ఈ వుడ్ వర్కర్ కి ఎంత వస్తుంది? ఒక తను 1000 రూపాయలు పెట్టి అక్కడ ఉన్నాడు కదా, 4,000 రూపీస్ లాభం వచ్చింది. కస్టమర్ బార్గెనింగ్ చేసి అది చేసి ఇచ్చేసిన 3,000 ఇచ్చినా కానీ తనకు 2,000 రూపీస్ లాభం అనేది వచ్చింది. తను 1000 రూపాయలు పెట్టి కొన్న వస్తువుకి 2,000 లాభం వచ్చింది. మెటీరియల్ ఉంటాయి, అదే తను కొనుక్కున్న డ్రిల్ మిషన్స్ కానివ్వండి, మిషనరీస్ ఏవైతే ఉంటాయో ఆ మిషనరీస్ అన్నిటికీ సింగిల్ టైం పెట్టుబడి పెట్టుంటాడు. దానికి ఒక 1000 తీసేసేయండి, అంత ఎక్కువగా కాకపోయినా 1000 తీసేసిన 1000 మిగులుతుంది. అయితే మనం కూర్చొని అమ్మే వస్తువులు ఎంత ఎక్కువగా సేల్ అయినా సరే మన ప్రొఫెషన్ చేసే పనికి వర్త్ కాదు. కాకపోతే ఏంటంటే సేలింగ్ హైయెస్ట్ గా ఉన్నప్పుడు వ్యాపారులు ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక ప్రొఫెషన్ వర్క్ చేస్తున్నప్పుడు తను ఒకే పని మీద చాలా టైం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక షాప్ కి అదే చెక్కలు ఒక 20-30 ఒక రోజులో అమ్మొచ్చు. కానీ అదే చెక్కల్ని ఈ వుడ్ వర్కర్ ఎవరైతే ఉన్నాడో దాన్ని చెక్కాలి అంటే ఒక 4 to 5 days టైం పడుతుంది. ఇది అన్నట్టు వ్యాపారానికి మరియు ప్రొఫెషన్ కి మధ్యన ఉన్న తేడా. ఇలాగే ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా తేడా అనేది ఉంటుంది ప్రొఫెషన్ కి మరియు వ్యాపారానికి. అందుకే మనం బిజినెస్ చేయాలా లేకపోతే ప్రొఫెషన్ ఎంచుకోవాలా అనేది చాలా క్లియర్ గా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇక మన ఛానల్లో నేను బిజినెస్ లకు సంబంధించి మరియు ప్రొఫెషనల్ లకు సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నా రాబోయే వీడియోలు కంటిన్యూస్ గా చూడడం వల్ల మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అయితే మన పెయింటింగ్ క్లాస్ అనేది నెక్స్ట్ స్టార్ట్ అవబోతున్నాయి. ఫస్ట్ నుంచి నేను ముందుగా పెయింటింగ్ ని ఎందుకు ఎంచుకున్నానంటే ఈ పెయింటింగ్ అనేది కేవలం ఏదో డ్రాయింగ్ అనేది కాదు. ఈ పెయింటింగ్ అనేది కేవలం డ్రాయింగ్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మేస్త్రి పని చేస్తారు చాలా మంది, ఆ మేస్త్రి ఎలివేషన్ డిజైన్ కోసం యూజ్ చేస్తారు. అది మిషనరీస్ పైన కటింగ్ చేస్తారు. ఒకవేళ మీకే పెయింటింగ్ వచ్చి ఉంటే మీరు దాన్ని చేయితోనే డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వుడ్ వర్కర్స్ ఉంటారు.
వుడ్ వర్కర్స్ అయినా అంతే. ఏదో ఒక పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొచ్చుకొని దాన్ని వుడ్ని తీసి కట్ చేస్తారు. అలాగే శిల్పాలు చెక్కేవాళ్ళు వాళ్ళు కూడా అలాగే చేస్తారు. మీకు ఈ పెయింటింగ్ స్కిల్స్ అనేవి కొంచెం ఒక 20% వచ్చినా కానీ మిగతా పనంతా ఫ్రీగా అయిపోతుంది. ఇలా చాలా ఫీల్డ్స్లో ఈ పెయింటింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే నేను మొదటగా పెయింటింగ్ని ఎంచుకోవడం జరిగింది. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మన అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. అలాగే యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేస్తానో చెప్తా అన్నాను కదా, కొంచెం లేట్ అయినందుకు క్షమించండి. ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.